మెదక్ జిల్లా తుఫ్రాన్ మున్సిపల్ కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ లో కార్డన్ సెర్చ్ ను డీఎస్పీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒక్కొక్క టీంకు ఒక ఎస్ఐతో పాటు సిబ్బంది ఉండి డబల్ ఇళ్లలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో సరైన పత్రాలు లేకుండా 92 వెహికల్ 4 ఆటోలు ఉన్నాయని వీటిని సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఇందుకుగాను సంబంధిత వాహనదారులకు ఒక నోటీసులు జారీ చేసి తక్షణమే వెహికల్ కి సంబంధించిన పత్రాలను తీసుకుని వచ్చి చూపినట్లయితే తిరిగి వారికి వాహనం ఇవ్వడం జరుగుతుందని డీఎస్పీ వెంకటరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్డన్ సెర్చ్ లో సిఐ రంగాకృష్ణ, లోకల్ ఎస్ఐ శివానందం, వివిధ ప్రాంతాల ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. జరుగుతుంది. మనము ఈ 7 టీమ్స్ గా డివైడ్ చేసేసి మొత్తం టీమ్స్ ని అన్ని ఒక్కొక్క టీమ్ కు ఒక 6 to 7 మెంబర్స్ ను మెన్ మరియు ఆఫీసర్స్ పోయి ఒక్కొక్క టీం ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్ గా ఉండి సిఐ గారు మరియు లోకల్ ఎస్ఐ గారు అన్ని సూపర్వైజ్ చేసుకుంటా అన్ని మనం చెక్ చేస్తే ఇప్పటికీ మనకు 92 వెహికల్స్ అంటే వితౌట్ పేపర్స్ కరెక్ట్ లేకుండా 92 మోటార్ సైకిల్స్ ప్లస్ 5 ఆటోస్ పేపర్స్ ఏమి కరెక్ట్ లేవు. వాళ్ళకు ఒక ఇన్సూరెన్స్ లేదు, వాళ్ళ పేరు మీద ఆర్సీ లేదు. కొందరైతే ఇప్పుడు 17 వెహికల్స్ నంబర్ ప్లేట్లు కూడా లేకుండా వాళ్ళు ఇక్కడ వెహికల్స్ తిరగడం జరుగుతుంది. ఇవన్నిటినీ మేము వాళ్లకు నోటీస్ ఇస్తాము. ఇప్పుడు నోటీస్ ఇచ్చి ఈ ఒక 15 డేస్ లోపల మన 1 వీక్ లోపల వాళ్ళు నంబర్ ప్లేట్ లేని వాటి ఎక్కువ వయలేషన్ వాటి సీజ్ చేస్తాము. కొన్ని స్మాల్ వయలేషన్స్ ఉంటే వాళ్ళు రెక్టిఫై చేసుకున్న వాటికి నోటీస్ ఇచ్చి